వర్షాలు పడడం వల్ల ఆ మట్టి రోడ్డుపైకి వచ్చి వరదమయంగా అయిపోయింది. ఇది రోడ్డా లేకపోతే పొలమా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం. మా సిరిసివాడ యువత తరఫున ఈరోజు మా యొక్క ప్రధాన సమస్య అయినటువంటి సిరిసివాడ రోడ్డుని బాగు చేయలేకపోయినందుకు మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. గత దశాబ్ద కాలంగా మా రోడ్డు ఇలాగే ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఓట్ల కోసమే మా గుంటపత్ర సిరిసివాడ ప్రజలు వాడుకుంటున్నారు. కానీ ఇంకెటువంటి సలహాలు సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, రోడ్డు అయిపోతే మాకు ఓట్లు వేసింది అంటారు. ఓట్లు వేసిన తర్వాత ఏ ఎమ్మెల్యే కానీ ఏ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఈ గత ప్రభుత్వం కూడా రోడ్డు వేస్తానని చెప్పి ఎన్నో శంకుస్థాపన చేసింది, అది పోయింది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన ఎంజీఆర్ గారు రోడ్డు శంకుస్థాపన చేసి మీకెందుకు 100 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఈ మధ్యనే ఘనంగా శంకుస్థాపన కూడా చేశారు. చేసినట్టు ఉండకుండా ఒక చూడండి, అటుపక్క ఇటుపక్క రెండు వైపులా పొలాల్లో మట్టిని తీసి రోడ్డు మీద వేసి ఈ రోడ్డు పనులు అయిపోయి ఇంకా 100 రోజులు అయిపోతాయని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఒక పైసా పని కూడా పూర్తి అవ్వలేదు. ఈ వర్షాలు పడడం వల్ల ఆ మట్టి రోడ్డుపైకి వచ్చి వరదమయంగా అయిపోయింది. ఇది రోడ్డా లేకపోతే పొలమా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మాకు మా సిరిసివాడ ప్రజలకి, విద్యార్థులు కానీ రైతులు కానీ కొత్తూరే ప్రధాన కేంద్రం. ఉదయం లేచేసరికి కొత్తూరేలోపటి మాకు జీవనోపాధి లేదు. కాబట్టి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దయించి మా రోడ్డు పనులు వెంటనే మొదలు పెడతారని మరీ కోరుతున్నాను.